ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ చిన్నబాబు గారు వచ్చి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మనం ఏకీభవిద్దామండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మరి ఈ యొక్క మీటింగు ప్రారంభమైంది మొదలుకొని అంతా కూడా విలువైన సమయమే. దేవుని వాక్యం వినే సమయంలో మనం అందరం కూడా సిద్ధపడదాం. మన యొక్క సెల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టండి, పిల్లలను కూడా సైలెంట్లో పెట్టండి. మన ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ ఏ విధంగా అయితే వాక్యానికి ఆటంకంగా ఉంటుందో ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. ఈ సమయంలో బ్రదర్ చిన్నబాబు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్టయితే దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ యొక్క వాత్సల్యతను బట్టి, నీ దయను బట్టి ప్రభా, నేటి దినాన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి అయ్యా మరోసారి పగటి కాలం అంతా ప్రభా నీ కృపాక్షేమాలు సమృద్ధిగా దయచేసిన ఆయన సాయంకాల సమయంలో ప్రభా ఏర్పాటు చేయబడిన యొక్క అయ్యా మరి రక్షణ సువార్త కూడికలో అయ్యా మరి ఈ విధంగా నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా మరి ఈ రోజు నుంచి జరుగుతున్న మీటింగ్స్ నిమిత్తం ప్రభా మరి సహోదరులు, వారి కుటుంబం, వారి సంఘం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు నాయన, ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మరి గ్రామానికి ప్రభా, ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారికి అయ్యా రక్షణ సువార్త, సత్య సువార్త అయ్యా ప్రకటించిన అనేక మందిని రక్షణలోకి నడిపించాలని ఒక సదుద్దేశంతో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని ఉజ్జీవింప చేయడానికి ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. అయ్యా మరి అందులో భాగంగా మొదటి దినము అయ్యా మొదటి రోజు ప్రభా రాత్రి కూడుకు జరుగుతుండగా ఈ సమయంలో నీ కృప కోసం వేడుకుంటా ఉన్నాం. ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలోను అయ్యా పాటల్లోను ప్రభా మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ యొక్క సేవకుని ప్రభా నీ యొక్క ఆత్మతో నింపమని, నీ సిలువ చాటున మరుగుపరచుకోమని, నీ దాసుని నోట నీ మాటలు ఉంచమని ప్రభా. అయ్యా నీ దాసుని ప్రభా అయ్యా నీ ఆత్మశక్తి చేత నింపి తండ్రి. అయ్యా మరి ఈ ప్రాంగణంలో ఉన్న వారికి ప్రభా, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారికి నాయన అయ్యా మరి ఎవరికైతే రక్షణ లేక, ఎవరైతే ఇంకా అంధకారంలో పాపంలో నివసిస్తున్నారో ప్రభా, ఎవరి జీవితంలో శాంతి సమాధానం లేక బంధకాలలో ఉన్నారు తండ్రి, వారినైనా ఈ యొక్క సత్య సువార్త ద్వారా ప్రభా అయి నీ దాసుని నోటిని మాటల నుంచి నీ సేవలో వాడుకోమని అనేక మంది ప్రభా బంధకాల నుండి విడుదల పొందినట్లు ప్రభా, వాళ్ళ హృదయాలు తెరవబడినట్లు తండ్రి, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు ప్రభా, వారు సత్యంలోనికి ప్రభా వచ్చినట్లనైనా ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. అయ్యా మరి ఎంతమందికి అయితే రక్షణ లేక ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నారు ప్రభా, వారు ప్రభా నీ యొద్దకు ఆకర్షితులు అవడానికి ప్రభా ఈ సమయాన్ని మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభా సమస్త ఘనత, మహిమ, ప్రభలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ప్రార్థించిన సహోదరులకు వందనాలు. ఈ సమయంలో మరి వాక్య పరిచర్యకి సమయాన్ని ఇచ్చే ముందు మరి మన మధ్యలోనికి ఒంగూరి సురేష్ గారు, మరి పెద్దలు దైవ సేవకులు వచ్చి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఒకరోజు వెంకటరాజు అన్న రాజమండ్రి నుంచి లింక్ పంపిస్తే నేను కూడా జాయిన్ అయ్యాను. మరి సురేష్ అన్నయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్తేరు గ్రంథం గురించి అద్భుత రీతిగా నేను విన్నాను, బలపరచబడ్డాను. అందులో ఒక పాయింట్ ఏంటంటే, ఎస్తేరు తన జాతి కోసం పనిచేసింది. నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఆ స్థలంలో దేవుని కోసం పనిచేయాలని చక్కగా వివరించారు. మరి అప్పటి నుంచి వారి యొక్క వాక్యాన్ని నేను ఫాలో అవుతున్నాను. మరి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఈ బిజీ షెడ్యూల్లో మరి మనకి డేట్ ఇవ్వడం చాలా కష్టమైన పరిస్థితి అయినప్పటికీ చక్కగా వారు ఈ తేదీని మనకిచ్చి మన మధ్యలోకి వచ్చారు. అందును బట్టి మరి క్రైస్ట్ లవింగ్ చర్చ్ తరపున మరి అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచర్యకి అవకాశం ఇస్తాం.